మటన్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా, కోడిగుడ్లో నీలం తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా, మరి అది నేను ఎట్లా తినమంటున్నా అని అందరూ అడుగుతున్నారు. ఒకటి డైటరీ కొలెస్ట్రాల్తో బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరగదు. మనం కొలెస్ట్రాల్ తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరగదు. డైటరీ కొలెస్ట్రాల్ తినే కొలెస్ట్రాల్తో ఓన్లీ 10 to 15% మాత్రమే బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో మరి కొలెస్ట్రాల్ ఎక్కడ తయారవుతుంది, ఎందుకు పెరుగుతుంది అంటే లివర్లో తయారవుతుంది. ఆ దేవుడు లివర్కి పని ఇచ్చాడు కొలెస్ట్రాల్ తయారు చేసేది. కొలెస్ట్రాల్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో, అది మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, రిపేర్ బాడీలో ఏదైనా రిపేర్ చేయాలంటే దానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. బాడీలో హార్మోన్స్ అన్ని తయారు కావాలంటే దానికి కొలెస్ట్రాల్ అవసరం. మెదడు మెయిన్లీ తయారైంది కొలెస్ట్రాల్తో, నీళ్ళతో. సో అందుకే మనం కొలెస్ట్రాల్ తింటే కొలెస్ట్రాల్ పెరగదు. ఒకటి కొలెస్ట్రాల్లో ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఒక అందరు చెప్తారు. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అని. ఎల్డిఎల్లో 2 రకాలు ఉంటాయి, లార్జ్ బాయంట్, స్మాల్ డెన్స్. లార్జ్ అంటే పెద్దది, స్మాల్ అంటే చిన్నది. ఏదైతే పెద్దది ఉంటుందో అది ఎప్పుడు పెరుగుతుంది అంటే మనం కొవ్వు తింటే అది పెరుగుతుంది, దానివల్ల ఎటువంటి హాని లేదు. స్మాల్ డెన్స్ ఏదైతే చిన్నది పెరుగుతుందో అప్పుడు డేంజర్ ఉంది. ఈ చిన్నది ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ స్వీట్స్, షుగర్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటామో అప్పుడు ఈ చిన్న ఎల్డిఎల్ అనేది పెరుగుతుంది. సో మనం కొవ్వుతో భయపడాల్సిన అవసరం లేదు. కొలెస్ట్రాల్ తింటే ఏదవుతుంది, ఫ్యాట్ తింటే ఏదైనా భయపడకూడదు. ఎక్కువ అన్నం తింటే అవుతుంది, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే ఎక్కువ అవుతుంది, ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్స్, బిస్కెట్లు తింటాం, మనం చాయ్లో చక్కెర వేసుకొని తాగుతాం, ఎక్కువ ఫ్రూట్స్ తింటే కూడా అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ఫ్రూట్స్ లో ఫ్రక్టోజ్ ఉంటుంది, ఫ్రక్టోజ్ డైరెక్ట్లీ లివర్కి వెళ్తుంది. దానివల్ల కూడా నాన్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ వస్తుంది, ఫ్యాటీ లివర్ డిజీజ్ వస్తుంది. వాడు మందు తాగాడు కానీ స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్ వచ్చిందని. ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ షుగర్స్ వల్ల వస్తుంది, తర్వాత ఎక్కువ ఫ్రూట్స్ తింటే వస్తుంది. 2 అందరికి మటన్ తినమంటున్నా, కోడిగుడ్డు తినమంటున్నా, నెయ్యి తినమంటున్నా. మరి వెజిటేరియన్స్ ఏం తినాలి అంటే వెజిటేరియన్స్ మీరు రీసెర్చ్ చేయండి. వెజిటేరియన్స్ లో లెస్ ఆక్సిలేట్ తక్కువ ఉన్న కూరగాయలు తినాలి. ఏవి? సోరకాయ, బీరకాయ, బూడిద గుమ్మడికాయ, దోసకాయ, క్యారెట్. పప్పులలో సేఫ్ ఏదంటే పెసరపప్పు. ఇది సెకండ్. నేను ఇది తినమని అంటలేను, అసలు మిమ్మల్ని ఏం తినొద్దు అంటలేను, నాకు తెలిసింది మీకు చెప్తున్నా. ఓకే. 3వది, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎంతమంది? విజయవాడ, ఒంగోలు, ఆంధ్ర నుంచి ఎంత? బెంగళూరు నుంచి వచ్చారా ఎవరైనా? బెంగళూరు నుంచి వచ్చారా? సో ఇక్కడ వేరే స్టేట్ నుంచి వస్తున్నారు, వేరే ప్లేస్ నుంచి వస్తున్నారు. అందరు కూడా మన కన్నదమ్ములే కదా. మనం కరీంనగర్ వాళ్ళం, తెలంగాణ వాళ్ళం, వేరే జిల్లాల నుంచి వస్తున్నాం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం నుంచి ఉన్నారు ఎవరైనా? సో ఇంత దూరం నుంచి వస్తున్నాం కాబట్టి వీళ్ళు ఇంకా